మండే ఎండల్లో గంటలు గంటలు కూర్చోకుండా మనము ఇంట్లోనే ఈజీగా టీవీ చూస్తూ హ్యాపీగా ఫ్యాన్ గాలి కింద ఆరిపోయే మసాలా అప్పడాలు, అది ఆవిరి అప్పడాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ఈ అప్పడాల కోసం మనం పిండిని ఉడికిచ్చాల్సిన అవసరం లేదు. అలాగే గంటల తరబడి ఎండలో కూర్చొని అప్పడాలు పెట్టాల్సిన అవసరం లేదండి. ఆడుతూ పాడుతూ మనం ఈ అప్పడాలను ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఒక్కసారి వీలు చూసుకొని పెట్టుకున్నామంటే సంవత్సరం పాటు పప్పన్నంలోకి, సాంబారన్నంలోకి నంచుకోవటానికి అప్పడాలను ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చండి. కేవలం పిండిని మిక్సీ పట్టేసి మనం ఈ అప్పడాలని తయారు చేసుకోవచ్చండి. ఈ అప్పడాలు పొంగటానికి మనం వంట సోడా, అలాగే ఎలియారం అంటారు చూడండి. మీకు ఐడియా ఉందా? ఎలియారం, వంట సోడా అలాంటివి ఏవి కలపకుండా మనము ఈ అప్పడాలని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎంతో హైజీనిక్‌గా ఫ్యాన్ గాలి కిందే ఆరిపోతాయండి ఈ అప్పడాలు. ఒక్క రోజులో ఈ అప్పడాలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఒక్క రోజులో తయారు చేసుకొని సంవత్సరం పొడుగుతా మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నంచుకోవటానికి వీటిని ఫ్రై చేసేసుకొని తినేసేయొచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. ఈ అప్పడాల కోసం ఒక గ్లాసు గానీ, ఒక కప్పు గానీ రేషన్ బియ్యం తీసుకోవాలండి. కంపల్సరీ రేషన్ బియ్యం తీసుకుంటేనే అప్పడాలనేటివి టేస్టీగా ఉంటాయి. ఒకవేళ మీకు ఈ రేషన్ బియ్యం అవైలబుల్ లేకపోతే నార్మల్ మనం తినే సోనా మసూరి రైస్‌నే తీసుకోవచ్చు. నేనైతే రేషన్ బియ్యం అవైలబుల్ ఉందండి. రేషన్ బియ్యమే తీసుకున్నాను. ఈ బియ్యాన్ని మంచినీళ్ళు పోసేసి 1-2 సార్లు బాగా శుభ్రంగా కడిగి పెట్టేసి, అవి మునిగేంత వరకు నీళ్లు పోసేసి కనీసం 5-6 గంటల సేపు నానబెట్టుకోవాలండి. నేను ఆల్రెడీ నానబెట్టేసానండి. ఒకవేళ మీకు టైం ఉంటే వీటిని ఓవర్ నైట్ అయినా సరే, రాత్రి పడుకోయే ముందు కూడా నానబెట్టేసుకోవచ్చు. నేను ఓవర్ నైట్ నానబెట్టేసానండి ఈ బియ్యాన్ని. ఈ బియ్యాన్ని మరి ఒకసారి నుంచి 2 సార్లు బాగా శుభ్రంగా మంచినీళ్ళతో కడిగేసుకున్నాను. వీటిని ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి. నీళ్ళన్నీ ఒంపేసేయాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని కొన్ని కొన్ని బియ్యం వేసుకుంటూ, అంటే లోడ్ ఎక్కువేయకుండా హాఫ్ వరకు మేనే మనం మిక్సీ జార్‌లో వేసేసుకోవాలి. ఇవి ఓవర్‌నైట్ నానబెట్టేసాను కదండీ! ఎక్కువ వాటర్ పట్టవు మిక్సీ పట్టటానికి. చూసుకుంటూ కొన్ని కొన్ని నీళ్లు వేసుకుంటూ మెత్తగా వీలైనంత మెత్తటి పిండిలాగా చేసుకోవాలండి. ఎక్కువ నీళ్లు పట్టవు. ఎందుకంటే మనం బియ్యాన్ని ఓవర్‌నైట్ నానబెట్టేసాం కదా! కొన్ని నీళ్లు మాత్రమే వేసుకుంటూ ఈ పిండిని వీలైనంత మెత్తగా పట్టుకున్నాను చూడండి. ఎక్కువ జారు ఉండకూడదండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. నేను గీతలాగా గీస్తే, ఆ గీత అనేది మిక్స్ అవ్వలేదు. అన్ అలా ఉంటే సరిపోతుంది మనకి పిండి అనేది. ఎక్కువ నీళ్లు వేసుకున్నామంటే లూజ్ అయిపోతుంది పిండి. మనం ఆవిరి పట్టుకుంటాం కదా! చాలా సేపు మనకి అప్పడాలు ప్రిపేర్ అవ్వటానికి టైం పడుతుంది. సో, ఈ క్వాంటిటీలో మనము పిండిని పట్టుకొని రెడీగా ఉంచాలండి. ఇప్పుడు నేను పిండికి సరిపడా ఉప్పు వేస్తున్నాను. మసాలా కోసం చిన్న మిక్సీ జార్‌లో ఒక 7, 8 ఒట్టి మిరపకాయలు, ఎండు మిరపకాయలని ఇలా పల్స్ మోడ్‌లో చేశానండి. ఇప్పుడు మనం తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టు, మన కారానికి తగ్గట్టు ఇక్కడ ఈ పొడిని వేసుకోవాలి. అంటే చిల్లీ ఫ్లేక్స్ అండి. చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ నల్ల నువ్వులు తీసుకున్నానండి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. ఇవన్నీ వేసేసి మనం ఈ పిండిలో కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. మనం ఎలాంటి రకాల వడియాలు, అప్పడాలు చేసినా సరే, మనకి ఉప్పు ఎక్కువ పట్టదు. ఎక్కువ ఉప్పు తగినంత ఉప్పు వేసుకున్నామనుకోండి, అది ఆరిపోయి, ఎండిపోయేసరికి మనకి అప్పడాలు, వడియాలనేటివి ఉప్పు ఎక్కువగా అయిపోతాయండి. పిండి చూడండి ఇలా ఉండాలి. ఇలా మనం వేలుతో గీసామనుకోండి, అలాగే ఉండిపోయింది కదా! ఈ కన్సిస్టెన్సీలో మనకి పిండి ఉండాలి. ఇవి ఉడికించుకోవటానికి ఇలా వెడల్పాటి అంచులు ఉన్న గిన్నెను తీసుకున్నానండి. గిన్నెలో ముప్పావు వంతు మంచినీళ్లు పోసేసి ఈ అప్పడాలని మనము ఉడికించుకోవటానికి, ఆవిరి పట్టుకోవటానికి కాటన్ మెటీరియల్‌వి ఏవైనా సరే తీసుకోవచ్చండి. నేను కాటన్ మెటీరియల్‌లో ఉన్న 2 కర్చీఫులు తీసేసుకొని, ఈ గిన్నె పైన ఉంచేసి, ఇలా వీడియోలో చూస్తున్నట్టు దగ్గరికి మనము ముడి వేసుకోవాలండి. ఒక థ్రెడ్ తీసుకొని. వీలైనంత గట్టిగా ముడి వేసుకోవాలండి. ఇక్కడ మిడిల్‌లో చూస్తున్నాను చూడండి. ఇలా ఫ్లాట్‌గా ఉండేలాగా మనం ముడి వేసేసుకోవాలి. ఎక్స్‌ట్రాగా ఏమన్నా క్లాత్ ఉంటే దగ్గరికి ముడి వేసేసి
అంచులని కూడా ఇలా దగ్గరికి అనేసి స్టవ్ ఆన్ చేసేసి నీళ్లు వేడెక్కనిచ్చానండి. నీళ్లు వేడెక్కాక ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని ఒక గరిటెడు తీసేసుకొని ఇలా వీడియోలో చూసినట్టు కొంచెం చిన్న సైజు ఊతప్పంలాగా ప్రెస్ చేసేసుకొని ఇది ఆవిరిపై ఉడికించుకోవటానికి పైన మూత పెట్టేసానండి. పైన మూత పెట్టేసామంటే ఆవిరి అనేది బయటికి పోకుండా చక్కగా కుక్ అవుతుంది మనకు అప్పడం అనేది. మీడియం ఫ్లేమ్‌లోనే ఒక 3-4 నిమిషాలు ఉడికించేసాను. 3-4 నిమిషాల్లో చూడండి ఆవిరికి అప్పడం అనేది చక్కగా ఉడికిపోయింది. ఎలా తెలుసుకోవాలంటే మనం ఇలా టచ్ చేసి చూస్తే మనకి చేతికి పచ్చి పచ్చిగా పిండి అంటుకోకుండా ఉండేంత వరకు మనం ఈ అప్పడాన్ని ఉడికించేసుకొని అంచులు కొంచెం షార్ప్‌గా ఉండే నైఫ్ తోటి కానీ, సలాకి తోటి కానీ కొంచెం అంచుల్ని లూజ్ చేసేసి మనం వీటిని ఈ అప్పడాల్ని తీసేయటమే అండి. సలాకితో ఇలా తీసామంటే ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా ప్రిపేర్ అయిన అప్పడాన్ని ఒక కాటన్ క్లాత్ మీద అంటే డ్రై క్లాతే అండి. డ్రై క్లాత్ మీదే ఈ అప్పడం వేసేసేయాలి. తర్వాత మరి పిండిని బాగా మిక్స్ చేయాలండి. మనం అప్పడం వేసిన ప్రతిసారి పిండిని బాగా మిక్స్ చేసేసి, ఒక గరిటెడు పిండిని తీసేసుకొని మనం ఇలా ఆవిరిపై ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లోనే 3-4 నిమిషాల్లో ఈ అప్పడాలు ప్రిపేర్ అవుతాయండి. ఆవిరిపై ఇలా ఉడికిన తర్వాత అంచుల్ని లూజ్ చేసేసుకొని ఆవిరిపై మనం దీన్ని మంచిగా ఉడికిందనుకోండి, తీసేసుకోవటమే. ఈ అప్పడం అనేది చాలా ఈజీగానే ఊడి వచ్చేస్తుందండి. మనం ఇలా అంచుల్ని ఇలా స్క్రాప్ చేసేసి, మనం నెమ్మదిగా మనం ఈ అప్పడాన్ని మనం కాటన్ క్లాత్‌పై వేసేసుకొని, ఫ్యాన్ గాలి కిందే ఆరిపోతాయి. ఒక్క రోజులో ఆరిపోతాయండి. మనము ఈ అప్పడాలని ప్రిపేర్ చేసేటప్పుడు పిండిని ప్రతిసారి బాగా కలిపేసి, మనం ఆ తర్వాత ఆవిరిపై ఉడికించుకోవాలండి. ఇలా నేను ఫ్యాన్ గాలి కిందనే ఉంచేసాను ఈ అప్పడాన్ని. ఒక 5, 6 గంటల తర్వాత చూస్తున్నాను చూడండి. అంచులు మొత్తం ఇలా పైకి లేసేసాయి. ఇలా ఈజీగా ఊడొచ్చేస్తుంది అప్పడం అనేది. పై పక్క అంతా ఆరిపోయిందండి. అందుకు మరో పక్కకి రెండో వైపుకి కూడా అన్ని అప్పడాల్ని మనం ప్రిపేర్ చేసుకున్న అప్పడాల్ని రెండో వైపుకి గూడా టర్న్ చేసేసి, మరి రాత్రంతా వీటిని ఫ్యాన్ గాలి కిందే ఆరనివ్వాలండి. ఒక్క రోజులో ఇవన్నీ డ్రై అయిపోతాయండి. ఈ ఆవిరిపై చేసుకునే ఈ మసాలా అప్పడాలు అనేటివి. ఒక్కసారి టైం చూసుకొని మనం ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే సంవత్సరం పొడుగుతా వీటిని తినేసేయొచ్చండి. చూడండి గలగలమంటూ సౌండొస్తున్నాయి. ఒకే ఒక్క రోజులో ఇవి ఆరిపోయాయండి. చూడండి ఎంత చక్కగా ఆరిపోయాయో. నేను కొంచెం క్వాంటిటీనే చేశాను కదండీ! నేనింక వీటిని ఎండలో పెట్టట్లేదు. ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీలో వీటిని ప్రిపేర్ చేసే పాటైతే ఇలా ఆరిపోయాక కొంచెం సేపు ఒక రోజంతా ఎండలో పెట్టుకుంటే మనకి సంవత్సరం పొడుగుతా ఇవి స్టోరేజ్ ఉంటాయండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసేసుకుందాము. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసి మనకి ఆయిల్ అనేది బాగా వేడెక్కాలండి. అప్పుడే మనకి ఏ రకమైన వడియాలు, అప్పడాలనేటివి బాగా విచ్చుకుంటాయి. చూడండి ఇప్పుడు ఆరిపోయిన అప్పడాల్ని ఇక్కడ డీప్ ఫ్రై చేసేస్తున్నాను. ఎంత పెద్ద సైజ్ క్వాంటిటీలో మనకి అప్పడం తెచ్చుకుందో, నేను వంట సోడా వేయలేదు, ఎలియారం వేయలేదు. కానీ మనం ఆడుతూ, పాడుతూ టీవీ చూస్తూ ఫ్యాన్ గాలి కిందే ఆరిపోయే అప్పడాల్ని ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. చాలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అలాగే మనము పిండిని ఉడికించాల్సిన అవసరం లేకుండా కేవలం ఆవిరిపైనే ఈ అప్పడాల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. నూనె బాగా వేడెక్కిన తర్వాత నేను ఈ అప్పడాలను వేస్తున్నానండి. అందుకే బాగా వేగిపోతున్నాయి నాకైతే. ఇలా మనకి ఎన్ని కావాలో అన్ని అప్పడాల్ని ఫ్రై చేసుకోవడమే. చూడండి ఈ సైజులో ఉన్న అప్పడం వేయించుకున్న తర్వాత మరింత డబుల్ సైజులోన మనకి ఈ అప్పడం ప్రిపేర్ అవుతుందండి. సో, ఇది గుర్తుపెట్టుకొని మనం ఆవిరిపై ఉడికించుకునేటప్పుడు చిన్న చిన్నగానే మనం వీటిని ఆవిరిపై ఉడికించుకోవాలండి చిన్న సైజులో. ఎందుకంటే డబల్ సైజులో మనకి ఈ అప్పడం పొంగుతుంది కదా! అందుకని మనము చిన్న సైజులోనే మనము ఈ అప్పడాల్ని ఉడికించుకోవాలి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. చాలా చాలా క్రిస్పీగా ఉంటాయండి ఈ వేయించిన అప్పడం అనేది కూడా. ఒకసారి మీరు కూడా ఈ పద్ధతిలో హ్యాపీగా ఫ్యాన్ గాలి కిందే టీవీ చూస్తూ ఈ ఈ మసాలా ఆవిరి అప్పడాల్ని ట్రై చేయండి ఇంకా. థాంక్ యూ.